పోలీసు వాళ్ళ దగ్గరికి వేస్తా అన్నావు కదా, ఏమన్నారు వాళ్ళు? ఎవరు పట్టించుకుంటలేరే. ఆల బిడ్డలు కూడా అట్లా చేసిపోతే వాళ్ళకి అర్థమయ్యేది. ఆ శుద్ధపల్లి సుధాకర్ గానికి పామర్ది గాని కూడా చెప్పి పెట్టిన పిల్లలు ఏడున్నా జాడెత్కమని. బిడ్డ ఊకే బావర్చి బిర్యానీ అంటుండే. బుక్కిడి తిన్నదో లేదో బిడ్డ. నీ అవ్వ నిన్ను. రే అంజిగా, ఎవడీడు నా పానానికి ఇట దొరికిండు. రారా బయటికి రా. ఏయ్, ఎక్కడేం పని లేదు. మా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడుతున్నావు, బుద్ధి ఉండాలి. ఏం మందు పెట్టుకుంటారా నా కొడుకుని? అరే మందు తాగేటోను నువ్వు, మందులో మారు నువ్వు. ఈ కొంపల వాడు నువ్వు ఏడవక నా ఇంటి మీద పడి వస్తున్నావేంద్రా? ఈ కారం తప్పినోడా? రే అమాయకమైన కొడుకురా నా కొడుకు. నీ బిడ్డ ఏ మందు పెట్టుకుంటావేంద్రా? రే అరే ఎట్లా పెంచినావు? తాగుపోతాడా? నీరే కాని కూడా తయారు చేస్తా. మాట్లాడితే మర్యాద ఎప్పుడు పడితే ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ తీస్తాడు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండో చూసినవయ్యా? సంగతి చూస్తారా? సంగతి ఏందో మరి ఏమనుకుంటావు మళ్ళా? అమ్మో 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 18 కొంటే అప్డేట్ లేపుకొస్తావురా? యాక్చువల్గా నాకు 20 అన్న. ఆధార్ కార్డులో తప్పబడ్డది అంతే. అయినా ఇంకో 1 monthలో 18 నిండుతాయి ఆధార్ కార్డులో కూడా. అయినా సరే నువ్వు తాళి తీసే ఫస్ట్. నేను తీయను. అరే తాళి తీయమని చెప్పరా, నన్ను చెల్లిస్తా. లేకపోతే చెప్పు. సంధ్య తీయవా ప్లీజ్. సరే ఇప్పుడు ఆ 18 నిండేదాకా ఎక్కడ ఉంటారా మీరు? ఇంటికి పోయి రావాలా? ఇంటికి పోయి వస్తావా? పోయి రా పో. ఏ ఆగు బాగా, దాన్ని మాటలేం పట్టించుకోకే. నువ్వేదన్నా ఒకటి చూసి పెట్టరాదని ఇప్పుడు ఏముంటుంది. సరే ఏదో ఒకటి పెళ్ళి అయితే చేసుకున్నావు కదా, ఇప్పటి నుంచి ఆ పిల్ల బాధ్యత మొత్తం నీదే. లేపుకొని వచ్చిన పెళ్ళి అయిపోయింది అట్లా కాదు. ఏ జాబ్ చేస్తావో చెయ్యి. 50,000 రిజిస్టర్ ఆఫీస్లో కట్టి మళ్ళీ కరెక్ట్గా పెళ్లి చేసుకో. అర్థమవుతుందా? బావా చూసుకుంటా కానీ ఆ జాబ్ కూడా నువ్వే వెతికి పెట్టరాదే. జరా నీ పేరు చెప్పుకొని బతుకుతా. ఇప్పుడు ఏ జాబ్ చేస్తావు? నీకు ఆటో డ్రైవింగ్ వచ్చా? ఆటో పోనీ ర్యాపిడో స్విగ్గీ చేస్తావా? చేస్తా కానీ బావా నాకు లైసెన్స్ లేదేం కదా, చేయనిస్తారా? లైసెన్స్ లేదా? ఒక లైసెన్స్ లేదు, చదువు రాదు, ఆటో నడపనికి రాదు, ఏం చూసి ప్రేమిస్తున్నాం అవిని? లైసెన్స్ లేదు కానీ బండి బాగానే నడుపుతాడు కదన్నా. అబ్బా మా తల్లే. ఇప్పుడు ఎట్లారా బావా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఐటీ జాబ్లు ఉంటాయిగా, అవైనా సరే నాకు లైఫ్ ఇచ్చేద్దాం, బాగుంటాయి. అవునా? నువ్వు చదివిన చదువులకి వాళ్ళ దగ్గర పాయకాన కడగని కూడా పనికిరావు. లైఫ్ ఇస్తారంట లైఫ్. మరి ఇప్పుడు ఎట్లా బా, నువ్వేదో ఒకటి చూడరాదే. ఒక ఐడియా రా, ఓ పనులు చేస్తావా? మనీ ఎవ్రీడే 9 AM షార్ప్. యూ షుడ్ రెస్పెక్ట్ ద కస్టమర్స్. కస్టమర్స్ తో చాలా పొలైట్ గా మాట్లాడాలి. ఆర్డర్ అయిపోగానే టేబుల్ క్లీన్ గా ఉండాలి. అప్పుడప్పుడు ఓటీ ఉంటుంది. నీకు ఎవ్రీడే లంచ్ ఇక్కడే. నీకు ఏమైనా తెలియకపోతే సీనియర్స్ అడిగి తెలుసుకో. ఓకే ఓకే వెళ్ళి పని చూసుకో. బావా ఆ కేఫీలో నన్ను ఎవరన్నా గుర్తుపడితే ఎట్లా? గుర్తుపట్టారు లేరా నువ్వు ఒకని? అంత గట్టిగా ఎట్లా చెప్తున్నావు బావా? అరే అంత పెద్ద కెఫేలో ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు రా. నీకు తెలిసిన వాళ్ళు నువ్వు తెలిసిన వాళ్ళు ఆ కెఫేకి వచ్చేంత సీన్ లేదు. సో నువ్వు టెన్షన్ పడకు. ఓకే సరే బావా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, ఎట్లా? ఏముందిరా, ఎవరైనా వచ్చి మాట్లాడారు అనుకో, యా ఓకే ఇట్స్ కూల్ అని అంతే చాలు. ఓకే ఇట్స్ కూల్, ఇట్స్ కూల్. ఇంగ్లీష్ మేనేజ్ చేస్తావా? యా ఇట్స్ ఓకే కూల్. హే వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఇంకో 2 రోజులైతే ట్రిప్కి పోయినా మా దోస్తు వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళు వస్తే మీరు రూమ్లో ఉండలేరు. మీరు ఇంకో రూమ్ ఎత్తుకుంటే మంచిది. ఇప్పటికిప్పుడు రూమ్ అంటే ఎట్లా బావ, నువ్వే చెప్పు. అవునా బంగారు తల్లి, ఆ ప్రేమ పోరాటం డైలాగ్ ఉంది, చెప్పు ఒకసారి. ప్రేమ అందరికి దొరకదు, దొరికితే పోరాడాలి. పోరాడాలి బావా. సేమ్ రూమ్ కూడా అందరికి దొరకదు, దొరికే వరకు ఎత్తుక్కోవాలి. మీరు రేపటి నుంచి అదే పనిలో ఉండండి. నువ్వు రావా అన్నా? నేను వీళ్ళు అయ్యేలాగా అరుగు మీద కూర్చొని చుట్టాలు కాల్చుకుంటూ ఉండలేను కదమ్మా. నాకు బతుకుంది, నాకు జాబ్ ఉంది, పోయేది ఏడవాలి నేను. ఏం కులం మీది? ఆమది వేరే కులం, మాది వేరే కులం అంకుల్. ఇద్దరం కలిపితే ప్రేమికులం. ప్రేమికులకు మంచినీళ్ళు కూడా ఏమో, పోండి. మంచినీళ్ళు ఏమొద్దు కానీ రూమ్ ఇవ్వండి చాలు. లేదు పోండి. ఇంతకీ మీరు ఫ్యామిలీనా? అవునన్నా. లేచిపోయి వచ్చిన 17,000 రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు మీదే. 1వ తారీఖు వరకు ఇచ్చేయాలి. మీరు వెజిటేరియన్సేనా? వెజిటేరియన్సే ఆంటీ. వీక్లీ ఒక్కసారేనా నాన్ వెజ్? బయట టూలెట్ పెట్టిరు కదా అండి. అవును, 3rd floor. చూస్తారా? చూస్తాం. ఓకే రండి.
అగో ఇది హాలు, ఆడ టీవీ కూడా పెట్టుకోవచ్చు మంచిగా. ఇది మన పిల్లలకి, ఇది మనకి. ఈడ మనం కూర్చొని తినొచ్చు మంచిగా. సూపర్ ఉంది. రెంట్ ఒక్క 2-3 వేలు ఉండదు? ఏంది 16,000 సంవత్సరానికా? నెలకి? నా జీతమే అంత ఉండదుగా అక్క. ఎందుకు నీ జీతం ఎంత తమ్ముడు? 9,000. నాదే 13,000. నీకన్నా ఎక్కువ కదా తమ్ముడు. దీనమ్మ పొద్దున్నుండి ఒక్క రూమ్ కూడా దొరుకుతలేదు. నాకైతే అనవసరంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ నాకు తెలియదు కానీ ఒక్కటి చెప్పనా, మనిద్దరం కలిసి చేసే ఫస్ట్ పని ఇది. మా నాన్న ఎప్పుడు చెప్తుండేటోడు, మనం ఫస్ట్ చేసే పని ఎప్పుడు కష్టంగానే ఉంటుందని. కానీ ఇష్టమైన వాళ్ళతో చేసేటప్పుడు ఏది కష్టంగా అనిపించదు. సరే అస్సలకి దొరకలేదు అనుకో, రోడ్డు మీద అడ్జస్ట్ అయిదాం. అంతేగా నువ్వు ఎప్పుడు ఇట్లా అనుకోకు. సరే. ఏమైందిరా, రూమ్ దొరికిందా? ఏ బావా, మరి బస్ ఎక్కొచ్చినంత ఈజీ అనుకున్నారా హైదరాబాద్లో సంసారం చేయడం అంటే? నువ్వేందమ్మా పోరాటం అంటే ప్రేమ అంటే ఏమైంది? ప్రేమ అందరికి దొరకదన్నా, దొరికితే పోరాడాలి. సరే ఏదోట్లే, నేను రూమ్ చూసి పెట్టినా, రేపు పోయి చూసొద్దాం. నువ్వు చూసిన రూమ్ అంటే కొంపతీసి రేకుల షెడ్ ఏం కాదుగా? అరే ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్కి నువ్వు మాట్లాడే క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందారా? సర్లే ఏదో ఒకటి. సార్ నమస్తే సార్. సార్ వీలే సార్ నేను చెప్పింది. శ్రీను, ఇల్లు నీట్గా ఉండాలి. సార్ ఓకే. సరే రండి. ఓనర్ ఏందన్నా పరుగు సినిమాలో ప్రకాష్ రాజ్ లెక్క ఉన్నాడు. నీకు డీటెయిల్స్ కావాలా, ఇల్లు కావాలా? ఇల్లే రేపు వచ్చి క్లీన్ చేసుకొని పాలు వంగియాలి. నడు రే. అయ్యో దైవమ రాజు నందానా, ఎల్లుతున్నారు బాలాలైతేనే, వడా వడాలు ఎల్లా వట్టేరా, లాలి మెడాలు దాటా వట్టేరా, లాలి మెడాలు దాటా వట్టేరా, లక్క మెడాలు దాటా వట్టేరా. ఓకే అయింది. పాలు వంగినాయి కదా, పరమాన్నం చేసేయాం. ఇంకా పొద్దుగా అన్నం ఏందన్నా, టిఫిన్ చేద్దాం కదా. మా తల్లి మా బంగారమే. పరమాన్నం అంటే అన్నం కాదమ్మా, స్వీటు. సరే నేను చేస్తాను, మీరు వండిగా. సంధ్య దా. బావా, పతివ్రత పరవన్నం వండితే 10 రోజులైనా పాస్ పోదు అంటారు, అది ఇదేనా? ఏ ఊకో, అన్న పతివ్రత ఎందుకు అవుతాడు? కరెక్టే. అరే ఎప్పుడు ఈ పతివ్రతలు పారిపోడాలు పరమాణాలు ఇవ్వేనారా? నీకు తినేటప్పుడు అడ్డమైన ముచ్చట్లు తప్ప వేరేం రావా? అన్నా నాకు జీడిపప్పు వచ్చింది. అవునా బావా, నాకు జీడిపప్పు వచ్చింది. అబ్బా అదృష్టవంతులరా, తినుండి. చేసిన నాకే రాలేదు. హట్ బాబా, ఒక్క నిమిషం. ఎట్లా వెళ్తున్నావు కదా, ఇది అడిగేసే. అరే కొంచెమన్నా సిగ్గుందారా నీకు? పొద్దున్న నుంచి ఒక్కనే పని చేస్తున్నా, ఉట్టి ఖాళీ కూర్చొని తింటున్నావు గంతే. ఏం చేస్తావు? పని లేదు ఏం లేదు, బడివే. అసలు ఏంద్రా నువ్వు? అన్నా ఏందమ్మా వీళ్ళు తిడుతున్న ప్రతిసారి మధ్యలో దూరుతావు ఎందుకు అట్లా? ఓనర్కి పరవన్నం.
సరే పొద్దున్న నుంచి ఒక్క మంచి పని చెప్పినావు నడు. ఇంకా జరంత వెయ్యన్నా. అరే అంకుల్కి షుగర్ ఉంది. ఓ సర్లే. ఏంట్రా నీ లొల్లి? చల్, ఊరికనే వచ్చి అల్లరి చేస్తారు. చెప్పొచ్చు కదన్నా, ఓనర్ ఎందుకు ఎప్పుడు అట్లా డల్లు ఉంటాడు? మన ఓనర్ వాళ్ళ కూతురు అమెరికా వెళ్ళి 20 ఏళ్ళు అయింది. అప్పటి సంది ఆమె ఇంటికి రాదంట, పెళ్ళి కూడా చేసుకోదంట. ఇక ఆ దిగులతో వాళ్ళ వైఫ్ కూడా చచ్చిపోయింది. అప్పటి సంది ఆ మనిషి ఇట్లున్నాడు. పాపం. ఎందుకన్నా అమ్మాయిలు ఇట్లా మొండిగా బిహేవ్ చేస్తారు? వాళ్ళ నాన్న మాట వినొచ్చు కదా. నువ్వు విన్నావా మా మీ నాన్న మాట? నేను అమెరికా పోలే కదన్నా. నీకు కొద్దిగా కూడా బాధ అనిపిస్తలేదా? ఎందుకు బాధ? ఈ కొడుకు ఫారెన్ ఓలే లేచిపోయిండు. ఆడు పరీక్షలు ఉన్నప్పుడే మబ్బుల లేచిపోలే, ఇప్పుడు లేచిపోయినప్పుడు మబ్బుల లేచిపోయాడు. నాకు గర్వంగా ఉన్నది. ఓసి నీ గర్వం తగలయ్యా. రామరాజపల్లి నుంచి ఓ సంబంధం వచ్చింది, 30 లక్షలు కట్నం. కాదని లేచిపోయింది నీ కొడుకు బాడుకోగాడు. 30 లక్షలు వస్తాయి. అయ్యో కొడుకా, 30 లక్షల కట్నం పోగొడుతుంది కదరా కొడుకా. ఎవరి కళ్ళు పడ్డాయో ఏందో. బాయ్ సంధ్య. సరే. ఏమేం డల్లున్నావు? నువ్వు అన్న ఇద్దరు పనికి పోతున్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది. బోర్ కొడితే నాకు భయం అవుతుంది. అవునా? అయితే పని చేయి, మన కాలనీ మొత్తంలో పని మనిషి వేకెన్సీస్ ఉన్నాయంట. పోయి బట్టలు బాసాను తోమిరాపో. అట్లా నాకు బావా బాధపడుతుంది. మరేంద్రా బోర్ కొడుతుందంటే దానికి మనం ఏం చేస్తాం? అన్నా ఆ, ఒక్క టీవీ పెట్టించవచ్చు కదన్నా. అనుకున్నా నువ్వు టీవీ అడుగుతావా అనుకున్నా. వీనికి వచ్చే జీతంకి ఒక్క టీవీ ఏంది, మొత్తం ఇల్లే ఈఎంఐలో కొనొచ్చు. నడరా పోదాం. బావా సంధ్య అట్లా డల్లుగా ఉంటే మస్తు బాధ అనిపిస్తుంది. అవునా? అయితే పోయి పుట్టింటికాడ దింపిరాపో, హ్యాపీగా ఉంటుంది. ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? మరి లేచిపోయి వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలరా. ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? సరే, నా దగ్గర పాత ఫోన్ ఉంది, అది ఇస్తా, దాంట్లో సిమ్ వేసుకొని వాడుకోండి. సరే బావా. చాయ్ తీసుకో అమ్మా. అయ్యో పర్లేదు అంకుల్. నేను చాయ్ బాగా పెడతా అమ్మా, తీసుకో. ఛాయ్ అచ్చమ్మ అమ్మ పెట్టినట్టే ఉంది అంకుల్. చాయ్ ఎంత బాగుందమ్మా. ఛీ, అస్సలు బాలే. ఆ? నవ్వుతాడేందినా? చాకొచ్చి మెంగొస్తే టాపలేసి పందే కన్. హే క్యారమ్స్ అంకుల్, ఈ ఆట ఇద్దరు ఆడాలి తెలుసా మీకు? ఆహా, సరే రామ్మ ఆడు.
హ్మ్. మా స్కూల్ క్యారమ్స్లో నేనే ఫస్ట్ తెలుసా అంకుల్? మ్హూ. మ్మ్. అట్లా ఆడకూడదమ్మా. హాయ్. అంకుల్ మీరేమన్నా క్రిస్టియనా అంకుల్? ఎందుకలా అడిగావమ్మా? అంటే మా ఊర్లో చర్చ్ ఫాదర్ ఉన్నట్టే ఉన్నారు అంకుల్. తిన్నావా అమ్మా? నాకు వంట రాదు అంకుల్. అయ్యో, తిందామండు. నిజంగా అంకుల్? ఆ? ఏం చదువుకున్నావమ్మా? బండిని ఏదో డిగ్రీ దాకా నెట్టుకొచ్చిన అంకుల్. ఆ, ఈ చదువులు అవి మన వల్ల కాదు. పొద్దున్న లేచినమా తిన్నమా పన్నమా అంతే. మ్. లైఫ్ ఎంత హ్యాపీ ఉంటుంది కదా అంకుల్ ఇట్లా. మరి మీ అమ్మ నాన్న చూపించిన వాళ్ళని చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదమ్మా. భయం అంకుల్. వచ్చేటోడు కొట్టొచ్చు తిట్టొచ్చు ఏమైనా చేయొచ్చు, అన్ని వాడు ఉండాలి. మ్. అదే మనీ తిట్టిండు అనుకో, అన్ని గట్టి గొరికితే ఆడే మూసుకొని పడి ఉంటాడు. అంకుల్ ఆ రూమ్లో ఏసీ ఉంది కదా? ఆ, ఉంది, కానీ పని చేయట్లేదు. అవును, ఉదయం స్కూల్లోనే క్యారమ్ బోర్డ్ ఛాంపియన్ అని చెప్పావు కదా, మరి నాతో ఎందుకు ఓడిపోయావు? అది స్కూల్ అంకుల్, ఇక్కడ కాదుగా. హ్మ్? సారీ. ఏం కాదు, కలిసి వేసేద్దాం. ఇప్పుడు ఎట్లా? నాదొక ఐడియా. ఎట్లుంది ఐడియా? మస్తుందబ్బా. మ్యాగీ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఈరోజు కెఫేలో ఏమైందో తెలుసా? కరెంట్ వచ్చింది, లోపలికి పోదామా? ఇంకొంచెం సేపు ముచ్చటేద్దాం కదా. ఓయా
ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? ఏంది? నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తున్నావేంది? ఆగు. దిగు కిందకి. ఏ, ఆగు. ఆ పోరి పోయిందా నువ్వు కూడా పోతావా ఏంది? నాకు అన్యాయం చేస్తావా? అరే, ఇక ఏంది ఇంత ఇంట్లో లొల్లి? నేను ఒక్కదాన్నే ఉండాలా? నువ్వు పోయి ఆ పోరి పోయి. వాళ్ళ ముఖం దాని ఉండవు ఒక్కటే ఉరుతామైందే. ఏమైంది? 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 మొన్న మీ చెల్లిపిల్లగానికి తొట్టిలో కట్టినావు. ఇది వస్తా ఉంటే పోతా ఉంటే అడుగు తలుగుతుందని ఇప్పుతుంటే వాయ్యా అమ్మ వాయ్యా అంటే అట్లనా? పోతలేడా? సర్లే, ఏ? నువ్వు కూడా పోతావేమో అనుకున్నా. సంధ్య 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 అన్నా ఈ అమ్మాయిని చూసారా? చూడలేదు.